మీ దగ్గర 30 మినిట్స్ టైం ఉంటే అదిరిపోయే ఈ ప్రాన్ ఎగ్ బుర్జీ చేసుకోండి. మీకు లంచ్, డిన్నర్, బ్రేక్‌ఫాస్ట్ ఏ టైంలో అయినా సరే ఇది సైడ్ డిష్ ఆర్ మెయిన్ డిష్‌గా అదిరిపోతుంది. రోటీ, నాన్, రైస్ దేనితో అయినా కూడా సూపర్ కాంబినేషన్ ఇది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ మీకు 50 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. నేను చెప్పే ఈ ఎగ్జాక్ట్ ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేసి చేసుకుంటే. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఆ తర్వాత ఒక ఎర్రని టొమాటో తీసుకొని దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మా నైఫ్ షార్ప్నెస్ బాగలేదు, సో నేను టొమాటో కట్ చేయడానికి కొంచెం కష్టపడ్డాను. సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టొమాటోని కూడా పక్కన పెట్టుకొని మీ స్పైసీనెస్ టాలరెన్స్కి అనుగుణంగా మీరు గ్రీన్ చిల్లీస్ తీసుకోండి. నేనైతే ఒకటే తీసుకున్నాను. ఐఎమ్ ట్రయింగ్ టు రెడ్యూస్ సాల్ట్ అండ్ స్పైస్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్ సమ్ టైమ్స్. సో గ్రీన్ చిల్లీస్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్న తర్వాత నేను ఎప్పుడు నాన్ వెజ్ చేసుకున్నా కూడా అప్పటికప్పుడే జంజి గార్లిక్ దంచుకొని వేసుకోవడానికి ఇష్టపడతాను. మోస్ట్లీ, నాట్ ఎవ్రీ టైం. వీలున్నప్పుడల్లా అలా చేస్తాను. ఎందుకంటే జింజి గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా ఉంటే నాన్ వెజ్ రెసిపీస్లో అరోమా చాలా బాగుంటుంది. తినేటప్పుడు చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ప్రాన్స్ని క్లీన్ చేసుకొని మీకు నచ్చిన బైట్ సైజ్లో కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. నా దగ్గర టైగర్ ప్రాన్స్ ఉన్నాయి, సో నేను 2 తీసుకున్నాను. మీరైతే చిన్న ప్రాన్స్ ఉంటే ఒక 5 to 7 తీసుకోండి, బాగుంటుంది. ఇది నేను సింగిల్ పర్సన్ కోసమే చెప్తున్నాను. సో ప్రాన్స్ని బైట్ సైజెస్లో కట్ చేసుకున్న తర్వాత మీకు రా స్మెల్ రాకూడదు అని అనుకుంటే కొంచెం లెమన్ జ్యూస్ అండ్ టర్మరిక్ పౌడర్తో వాష్ చేసి పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర చిటపటలాడిన తర్వాత కొద్దిగా మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి అవి కూడా మగ్గిన తర్వాత టొమాటోలు కూడా వేసి మగ్గనివ్వండి. ఇవన్నీ మగ్గిపోయాక మనం కట్ చేసుకున్న రొయ్యల్ని కూడా ఇందులో వేసేసి ఒక 5 నిమిషాలు సిమ్మర్లో ఉడకనివ్వండి. ఆ తర్వాత మనం పక్కకు పెట్టుకున్న 2 ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా హోల్ ఎగ్స్ని ఇందులో యాడ్ చేసి అస్సలు కదపకుండా గుడ్డుని ఉడకనివ్వండి. ఇవన్నీ ఉడికాక మీ రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసి కలిపి ఇంకొక 5 నిమిషాలు వీటన్నిటిని కుక్ చేయండి. అన్నీ కుక్ చేసుకొని కొద్దిగా ఆయిల్ పైకి తేలుతుంది అని అనుకుంటే మీ రెసిపీ రెడీ. డౌట్ లేకుండా వండుకొని తినేసేయండి. నిజంగా చాలా టేస్టీగా ఉంది. నేను ఎంత కుక్ చేసుకున్నానో అంతా నేనే తినేసాను, అంత టేస్టీగా అనిపించింది. సో నాకు ప్రతిరోజు తిన్న తర్వాత ఏదో ఒక డెజర్ట్ కావాలనిపిస్తుంది. సో ఐ హ్యాడ్ అ మ్యాంగో. ఇంకేం చూస్తున్నారు, వెళ్ళి చేసుకొని తినండి.